భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక, మత సంబంధిత వివాదాల ఫలితంగా ఏర్పడినవి. ఈ వీడియోలో ఈ యుద్ధాల నేపథ్యం ఏంటి, దానిలో చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలు, వాటి ప్రభావాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. 1947లో భారతదేశం విభజనతో పాకిస్తాన్ ఏర్పడింది. ఈ విభజన సమయంలో కాశ్మీర్ రాష్ట్రం యొక్క భద్రత, మత సంబంధిత వివాదాలు మరియు భౌగోళిక సరిహద్దులు ప్రధాన సమస్యలుగా మారాయి. 1947 భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత దేశం రెండు భాగాలుగా విభజింపబడింది. ఒకటి హిందుస్థాన్ అంటే భారత్, మరొకటి ముస్లిం మెజారిటీ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పాకిస్తాన్. అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తరచూ ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశం ఈ రెండు దేశాల మధ్య ప్రధాన వివాద అంశంగా నిలిచింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మొట్టమొదటి యుద్ధం 1947-48 మధ్య జరిగింది. 1947లో పాకిస్తాన్ కాశ్మీర్లో దాడి చేయడంతో ఈ రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి మూడవ వంతు భాగం పాకిస్తాన్ యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోయింది. 1947-48 మధ్య మొదటి యుద్ధం. ఇది విభజన అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని అప్పుడు ఉన్నటువంటి మహారాజా హరిసింగ్ నిర్ణయించారు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ పక్షపాతులు పఠాన్ మిలిటెంట్ల సహాయంతో దాడి చేయగా భారత్ అక్కడికి సైన్యాన్ని పంపించి వారిని వెనక్కు తిప్పింది. ఈ యుద్ధం తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు భాగాలుగా విభజింపబడింది. ఒక భాగం భారతదేశంలోనికి, మరో భాగం పాకిస్తాన్ యొక్క ఆక్రమణలోనికి వెళ్ళిపోయింది. రెండవ యుద్ధం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య 1965లో జరిగింది. 1965లో పాకిస్తాన్ కాశ్మీర్లో మళ్ళీ దాడి చేయడంతో రెండవ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం తర్వాత రెండు దేశాలు తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నాయి. 1965లో జరిగినటువంటి ఈ రెండవ యుద్ధంలో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట జమ్మూ కాశ్మీర్లోకి గుప్తచరులను పంపించి వ్యాపార వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భారత్ దీన్ని గట్టిగా ప్రతిస్పందించి పంజాబ్ వరకు సైనికంగా ముందుకు సాగింది. యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో UN మధ్యవర్తిత్వంతో తష్కెంట్ ఒప్పందం జరిగింది. మూడవ యుద్ధం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది. 1971లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ యొక్క విముక్తి పోరాటం ప్రారంభమైంది. భారతదేశం మద్దతు ఇవ్వడంతో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి తూర్పు భాగం బంగ్లాదేశ్గా విడిపోయింది. 1971లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం బంగ్లాదేశ్ యొక్క పుట్టుకకు పునాది. యుద్ధం పాకిస్తాన్ చరిత్రలో ఘోరమైన ఓటమిగా నిలిచింది. తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి దాడుల నేపథ్యంలో భారతదేశం ఆశ్రయం కోరినటువంటి 1 కోటి మందికి పైగా శరణార్థులను భారతదేశం వాళ్ళ దేశంలోకి తీసుకుంది. ఇది భారతదేశం తూర్పు పాకిస్తాన్లో సైనిక చర్యకు దారితీసింది. 1971 డిసెంబర్లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధంలో 13 రోజుల్లోనే పాకిస్తాన్ ఘోరమైన ఓటమి చెందింది. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది. చిట్ట చివరిగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం. 1999లో పాకిస్తాన్ కాశ్మీర్లో కార్గిల్ ప్రాంతంలో దాడి చేయడంతో ఈ యొక్క యుద్ధం జరిగింది. భారత సైన్యం విజయవంతంగా పాకిస్తాన్ దళాలను తరిమివేసింది. 1999లో జరిగినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ మిలిటరీ మరియు ముజాహిద్దీన్లు భారతదేశ కార్గిల్ ప్రాంతంలో ప్రవేశించి మన ఉన్నత భూభాగాలను ఆక్రమించడాన్ని మన భారతదేశం గుర్తించింది. ఈ చర్యకు ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతాలను మళ్ళీ స్వాధీనం చేసుకుంది. ఇది ఒక ఘన విజయం కాగా ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతును ప్రకటించాయి. ఈ యుద్ధాల ద్వారా ఈ 4 ప్రధానమైనటువంటి యుద్ధాలు రెండు దేశాల మధ్య పరస్పర అవిశ్వాసాన్ని మరింత పెంచాయి. సైనిక బడ్జెట్లు పెరిగాయి. లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు, కొందరు వలస వెళ్ళారు. కాశ్మీర్ అంశం ఇంకా పరిష్కారానికి రాకపోవడంతో శాంతి ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి.
సో ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అధికారికంగా యుద్ధం లేకపోయినప్పటికీ సరిహద్దుల మధ్య తరచూ కాల్పుల యొక్క మార్పిడి అనేది జరుగుతూనే ఉంది. ద్వైపాక్షిక చర్చలు, షాంఘై కోఆపరేషన్ సమ్మేళనాలు మరియు అంతర్జాతీయ ఒత్తిడి ఈ దేశాలను సంభాషణకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శాశ్వత శాంతికి ఇంకా చాలా దూరం ఉంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యుద్ధం ద్వారా శాశ్వత సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. శాంతియుత చర్చల ద్వారానే ప్రజల భద్రత, అభివృద్ధి సాధ్యమవుతుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఎప్పటికైనా శాంతి నెలకొంటే దాని లాభం రెండు దేశాల ప్రజలకు కలుగుతుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి.